మీకు డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టర్మ్ గుర్తుందా? అప్పట్లో ఆయన మెక్సికో నుంచి అమెరికాకు వస్తున్న వలసలను ఆపడానికి పెద్ద గోడ కడతా అన్నాడు. ఆ తర్వాత 4 సంవత్సరాల్లో ఆ ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే అమెరికాకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయిన ఇరాన్ ఇప్పుడు అదే పనిని చేయాలనుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ తో ఇరాన్ షేర్ చేసుకుంటున్న బార్డర్ ని వాల్ గట్టి ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది. అయితే ఇరాన్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది? అసలు ఇవన్నీ అయ్యే పనులేనా? ఈ విషయాలు పూర్తి కథనంలో తెలుసుకునే ముందు మేకింగ్ సెన్స్ తెలుగు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మేము ప్రపంచ వార్తా విశేషాలు మీకు తెలియజేయడంతో పాటు వాటి తాలూకు భారత కోణాన్ని చర్చిస్తాం. అంతేకాకుండా ప్రపంచంలోని వింతల్ని విశేషాల్ని ఇక్కడ మేము మీతో పంచుకుంటాం. సో ఇక్కడ మీరు ఖర్చు పెట్టి ప్రతి క్షణానికి వాల్యూ ప్రొవైడ్ చేసే పూచి మాది. ఇంకా పూర్తి కథనంలోకి వెళ్ళిపోతే ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ తో పంచుకునే బార్డర్ లెంత్ 900 కిలోమీటర్లు. అండ్ ఈ బార్డర్ యాజ్ ఆఫ్ నో అంత రిజిడ్ కూడా కాదు. జనాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ కి, ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కి ఈజీగానే మూవ్ అవుతున్నారు. కానీ ఇరాన్ ఇంకా దీనికి చెక్ పెట్టాలనుకుంటుంది. కొన్ని నెలల ముందు ఇరాన్ ఈ బార్డర్ పొడవునా గోడ కట్టడానికి $3.3 బిలియన్ కేటాయించడానికి ఆమోదం తెలిపింది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంవత్సరాల తరబడి ఇరాన్ పై ఉన్న వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల ఇరాన్ లోని ఆర్థిక స్థితి బాగా దెబ్బతింది. అయినా సరే ఇరాన్ ఇంత ఎక్స్పెన్సివ్ ప్లాన్ కి ఆమోదం తెలిపింది. వీళ్ళు ప్లాన్ చేసిన దాని ప్రకారం ఈ గోడ 4 మీటర్ల ఎత్తు, 1 మీటర్ థిక్నెస్ తో ఉండబోతుంది. అండ్ ఇది ఇరాన్ యొక్క సెంట్రల్ హారజోన్ ప్రావిన్స్ అండ్ అదర్ మేజర్ బార్డర్ సిటీస్ మీదుగా కట్టబోతున్నారు. ఇరాన్ లో ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చి ఉంటున్న వాళ్ళ సంఖ్య 6 మిలియన్, అంటే 60 లక్షల మంది. వీరిలో కొంతమంది తాలిబాన్ల వల్ల, ఇంకొంతమంది నేచురల్ డిజాస్టర్స్ వల్ల, ఇలా అనేక కారణాల వల్ల వలస వచ్చి ఉంటున్న వాళ్ళే. అయితే వీళ్ళతో ఇరాన్ కి పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. సమస్య అంతా ఏర్పడింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అవుతున్న డ్రగ్ స్మగ్లర్సే. ఆఫ్ఘనిస్తాన్ హెరాయిన్, ఓపియం లాంటి వాటికి పెట్టింది పేరు. అండ్ ఇవి పెద్ద మోతాదులో ఇరాన్ కి స్మగ్ల్ అవుతున్నాయి. అండ్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఆఫ్ఘనిస్తాన్ లో తలదాచుకుని ఇరాన్ లో దాడులు జరుపుతున్న టెర్రరిస్ట్ గ్రూప్లు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ కి ఇరాన్ ఇంకా చెక్ పెట్టాలనుకుంటుంది. కానీ ఇరాన్ చూస్ చేసుకున్న ఈ అప్రోచ్ పనిచేస్తుందా? మోస్ట్లీ పనిచేయకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ ఎక్కడైతే ఈ వాల్ కట్టాలనుకుంటుందో ఆ టెరైన్ అంతా కొండలు, రివర్స్, వ్యాలీస్ వీటన్నిటి వల్ల చాలా విభిన్నంగా ఏర్పడింది. అంతేకాకుండా కేవలం ఒక గోడ ఆల్రెడీ ఎంతో కష్టాలను అనుభవించి ఇంకా ఆ దేశం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకునే వాళ్ళకి అడ్డుగా నిలబడగలదా? ఆల్సో ఇప్పుడు మనం గోడ కడుతున్నామంటే దాన్ని అలా కట్టి వదిలేయడం కాదు కదా, దానికి మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటది. సో మళ్ళీ దానికి ఖర్చు. ఇట్స్ ఎన్ ఎండ్లెస్ ఎక్స్పెన్స్. అండ్ ఈ వాల్ కేవలం 1/3 ఆఫ్ ఇరాన్స్ బార్డర్ ని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా 2/3 పరిస్థితి రావాలనుకున్న వాడు ఎలాగైనా వస్తాడు కదా. సో వాల్ కట్టడమే స్ట్రాటజీ అయితే మొత్తం బార్డర్ ని ప్రొటెక్ట్ చేసేటట్టు వాల్ కట్టాలి. అప్పుడే కొద్దో గొప్ప అయినా వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ ని చూడగలరు. అలా పూర్తిగా వాళ్ళ బార్డర్స్ ని వాల్స్ తో ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసినా సరే కంట్రీస్ ఫెయిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. టర్కీకి, సిరియాకి మధ్య ఉన్న వాల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఆ గోడ సిరియా నుంచి టర్కీకి వలసలను ఆపలేకపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే నార్త్ కొరియా, సౌత్ కొరియా. ఇప్పటికీ నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి వలసలేమీ ఆగట్లేదు. సో ఈ వాల్ కట్టడం కంటే ఇరాన్ తన బార్డర్ ఫోర్సెస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఏమైనా రిజల్ట్స్ ఉండొచ్చేమో. మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియోని ఇక్కడ దాకా చూస్తున్నారంటే మా కాంటెంట్ కొత్త గొప్ప మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించుండొచ్చు. సో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇంకా మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ ఇంట్రెస్టింగ్ కథనాన్ని పంచుకోండి. మరో ఆసక్తికర అంశంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.